ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అభివృద్ధి పదంలోకి నడిపేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను 3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి అద్భుతమైన భవిష్యత్తును అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి పదంలో నడిపే విధంగా, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని అందించే విధంగా ఈ బడ్జెట్లో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఈరోజు రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులకు గురి చేసి ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా అస్తవ్యస్తంగా తయారు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో, అటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా ఈరోజు బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో వాటికి బడ్జెట్లో కేటాయింపులు చేసి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా ఈరోజు మనం దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా అమలు చేయని విధంగా పెన్షన్ని దాదాపు 64 లక్షల మందికి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ ద్వారా అందించడం జరుగుతుంది. 4,000 పెన్షన్ ఇచ్చేటటువంటి రాష్ట్రం ఈరోజు దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే. ఈరోజు వివిధ వర్గాల వారికి 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా బడ్జెట్లో ఈరోజు కేటాయింపులు చేసి దీపం 2 పథకం ద్వారా ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు బడ్జెట్లో సూపర్ 6 హామీల్లో భాగమైనటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఈ సంవత్సరం నుంచి ఇచ్చే విధంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పథకం అమలు చేయడం కోసం ఈరోజు స్కూల్ పిల్లలు వెళ్ళేటటువంటి తల్లులందరికీ కూడా ఈరోజు ఏదైతే తల్లికి వందనం హామీ ఇచ్చారో దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం అమలు చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు జరిగింది.